హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నేనంతా సింహాచలం దేవస్థానంలో జరిగినటువంటి దుర్ఘటన గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా హృదయ విదారకం. ఎంతో బాధ కలిగింది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. దేవుణ్ణి దర్శించుకోవాలని వచ్చినటువంటి భక్తులు మృత్యువాత పడి వాళ్ళ కుటుంబాలు మొత్తం ఆర్తనాదాలతో సింహాచలం అంతా మారుమోగిపోయిన తరుణంలో ఈ రోజు వస్తున్న వార్తలను చూస్తుంటే ఒక్కొక్కరిని ఏ లాంగ్వేజ్‌లో తిట్టినా తప్పులేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఇన్స్‌పెక్షన్‌కి వచ్చారు. ఆ గోడ గురించి ఇన్స్‌పెక్షన్ చేయడానికి అధికారులు. ఎందుకు ఇలా జరిగింది అనే దానిపైన. అక్కడ జరుగుతున్నదంతా మనం గనక క్లియర్‌గా గమనించినట్లయితే అందరూ దొంగలే. అందరూ దొంగలే. ఆ గోడ కట్టిన వ్యక్తి నిరపరాధి. కట్టించిన వాళ్ళే దొంగలు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఆ గోడ కట్టనని చెప్పాడంట. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఈ గోడ నేను కట్టను, టైం లేదు, కరెక్ట్ కాదని ఆయన చెప్పాడంట క్లియర్‌గా. కానీ కట్టాల్సిందే. ఎందుకంటే ఆహ్, మనకి చందనోత్సవం వస్తుంది. కంపల్సరీగా నువ్వు గోడ కట్టాలని అతని పైన ప్రెషర్ జరిగిందంట. పోనీ ప్రెషర్ జరిగితే జరిగింది. అక్కడ సాయిల్ టెస్ట్ జరగాలి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్‌గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎంత కాంక్రీట్ వాడాలి? ఎంత లోతు తీయాలి? ఏ విధంగా వాల్ కన్‌స్ట్రక్షన్ చేయాలనేది ఒక ఇంజినీరింగ్ సైంటిఫిక్ స్ట్రక్చర్ ఉంటది. దాని ప్రకారం ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఆ ల్యాబ్‌కి సంబంధించిన టెస్ట్‌లు కూడా చేయలేదు. ల్యాండ్‌కి సంబంధించిన టెస్ట్‌లు కూడా చేయలేదంట. కానీ ఏం చేశారు అందరూ కలిసి, ఆ చందన మహాసేవ వస్తుంది, చందనోత్సవం వస్తుంది. కానీ కట్టేసేయి అన్నాను. నేను కట్టను బాబు అంటే కట్టకుండా ఆపేసాడంట. కట్టను బాబోయ్ అంటూ కట్టకుండా ఆపేసానని క్లారిటీగా చెప్తున్నాడు. అప్పుడు ఎవరెవరు ఆయన్ని ఫోర్స్ చేస్తారంటే టూరిజం డిపార్ట్‌మెంటు, ఎండోన్మెంట్ బోర్డు, ఈవో, డీఓ వీళ్ళంతా కూడా కలిసి కట్టు ఏం కాదు ఇది టెంపరరీ వాలే నువ్వెందుకు అంత భయపడుతున్నావు మేమున్నామంటూ ఆయన ఫోర్స్ చేశారంట. కాబట్టి ఈ మాటలు నేను మీతో చెప్పట్లేదు. ఆ వ్యక్తి ఎవరైతే ఇంజినీర్ ఉన్నారో ఆయనే చెప్తున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? మరి ల్యాబ్ పెట్టలేదని అడిగాను. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి యాక్మెంట్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని ఈ టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. దీన్ని మనం చందనోత్సవం అడగడం చేసాం సార్. దీని ఒకదానికి టైం లేదు సార్. 6 days వల్లనే ఇది జరిగింది సార్. యాక్చువల్లీ దీని మీద వచ్చిన ట్రస్సులు ఇవి లోడ్ పెట్టేసారు. ఈ విండ్కి ఇటు ఎక్కింది సార్. అటు నుండి వాటర్ ప్రెజర్, ఇటు నుండి విండ్ ప్రెజర్కి వచ్చింది సార్. దానికి చూడండి సార్, అదే వాళ్ళు ఇంకా దానికైతే 0.6 కట్టాం సార్. ఇది కొద్దిగా ఇంకా ఇది 0.75 కట్టారు సార్. కాదు సార్, అంటే మామూలు జరిగింది చెప్తాను సార్. టైం లేదు సార్. దగ్గర నేను కట్టమైన ఆఫీసాను సార్. ఇది సార్ అంటే పిలుస్తారు. ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే కట్టమని చెప్పి మీ మీద ఒత్తిడి ఎవరు చేశారు? వచ్చినట్టు కదా చందనం వచ్చింది చెయ్యండి నేను చేశారు కదా. డిపార్ట్మెంట్ ఇంకా వీళ్ళు అనేది తెలియదు ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందనోత్సవం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్, మిగతా రెగ్యులర్గా ఉంటారు సార్. 5-6 రోజులు చేశారంటున్నారు కదా. మొత్తం ఎన్ని రోజులు చేశారు? మిగతా ఒక 4 daysలో 4 daysలో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్లో? స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్. నెక్స్ట్ ఏం ఉన్నారు 4 days ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. 4 daysలో పని జరిగేటప్పుడు నువ్వు లేదు. అంటే విజయవాడ క్యాంపు వాసన చెప్పండి సార్. ఎవరున్నారు? ఏ ఇంజనీర్ ఉన్నారు? ఈ సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసి ఆయన లేడని లేదు సార్. రెండు మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నప్పుడు ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఎప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. అంటే స్టార్టింగ్ రోజు అయితే మటు వీళ్ళిద్దరు లేరు సార్. ఆ వాళ్ళకి ఎడుతుడు ఉన్నారు, నీ వాళ్ళకి ఎడుతుడు. స్టార్టింగ్ రోజు ఇద్దరు లేరు సార్. నెక్స్ట్ రోజుకి వచ్చారు సార్. పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది అది జరిగింది. ఈ ఒకరోజు చేయండి అని అందరూ కూడా చెప్తే నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ కదా అంటే లేదు టెంపరీ కదా చేయండి చేశారు. ఇదేంటంటే సార్ ఈ వర్షం ఒకటి ఇది ఒకటి లేకపోతే అయ్యి ఉండేది సార్. చూశారు కదా. ఇప్పుడు చెప్పండి తప్పెవరిది? టెంపరరీ వాల్ కట్టించిన వాడిదా? మళ్ళీ అది టెంపరరీ వాల్ కట్టించిన వాడిది. మళ్ళీ రిటైనింగ్ వాల్ అని దానికి పెద్ద పేరు. ఎటువంటి రీసెర్చ్ లేకుండా, ఎటువంటి ల్యాబ్ రిపోర్ట్స్ లేకుండా, ఇంజనీర్ కూడా పక్కన లేకుండా కేవలం ఈవో డీఓలు చూసుకొని ఆ కట్టని కట్టించినటువంటి గోడ ఇది. అందువల్లే ఇంతమంది ప్రాణాలను బలికొన్నారు. దీనికి
అందరూ నిందితులే, ఇంక్లూడింగ్ కూటమి గవర్నమెంట్. ఎందుకంటే ఈ టూరిజం ఎండోన్మెంట్ బోర్డు అంతా కూడా కూటమి కనుసన్నల్లోనే పనిచేస్తుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి చాలా విధాలు ట్రై చేస్తున్నారు. కానీ కావట్లేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సనాతన్ ఏమో దాక్కున్నాడు. చంద్రబాబు నాయుడు గారేమో పాపం రేపు మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్లి మళ్ళీ జరగాలి పునర్ప్రారంభోత్సవం అంటూ అమరావతి పునఃప్రారంభోత్సవం అంటే అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సో అదంతా ఎందుకులే కానీ అంత పెద్ద ఈవెంట్ని అలా అంటూ కూడా తప్పేనేమో నాకైతే చాలా. ఎందుకంటే ఆ శంకుస్థాపన రాయి ఏదైతే గతంలో వీళ్ళు చేసిన శంకుస్థాపన రాయి అలాగే ఉంది. ఆ రాయి పక్కన ఇంకో రాయి పెడతారు అనమాట. అంతే, మళ్ళీ పునఃప్రారంభం. ఎందుకంత నామోషి అని అడుగుతున్నాం. ఎవరు చేసింది ఇది? ఎవరు చేశారండి ఇది? 10 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, అప్పటి ప్రధానమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ప్రధానమంత్రి గారు, ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2015లో అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట. నిజానికి ఇది తప్పు కాదు, నిజానికి నామోషి. వాళ్ళ తప్పు ఎత్తి చూపుతున్నామని ముందే భుజాలు తడుముకోవడం. మోడీ గారు వస్తున్నారట కాబట్టి ఇవేవి ఎత్తి చూపొద్దట. సరేనా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు. అప్పుడేమో చెంబుడు నీళ్లు పిడికిడి మట్టి ఇచ్చాడు. ఇప్పుడేమో గట్టిగా ఇంత గుదిబండ తీసుకొచ్చి మెళ్ళ వేస్తాడు మోడీ. ఇవ్వాల్సిన ఇవ్వడు. వీళ్ళేమో కోట్లు 500 కోట్లు 600 కోట్లు అంట 5 లక్షల మంది జనాన్ని సమీకరిస్తున్నారంట. మరి ఇట్లాంటి పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ప్రజల ప్రాణాలకి విలువ ఎక్కడుంది? మరి పవన్ కళ్యాణ్ గారేమో పెళ్లిళ్ళు ఫోటోల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎట్ట కుదురుతుంది? చూస్తారా ఎలా దిగుతున్నారు ఫోటోలు? ఒకసారి చూడండి. చూశారు కదా, ఎంత దారుణం జరిగితే అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఇన్ని ప్రాణాలు పోయినా కూడా మాట్లాడిన సనాతని అన్నాడో ఉత్తినాథని అనాలో ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పుడు ఎవరిని ఎలా చెప్పుతో కొట్టాలా, మాటలతో తిట్టాలా అనేది మీకు వదిలేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.